ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఇప్పుడు సోషల్ మీడియానే. నోటీసులు, అరెస్టులు, విమర్శలు, ప్రతి విమర్శలు మామూలుగా మన్నట్లేవు పాలిటిక్స్. సోషల్ మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తే తొక్క తీస్తామని పవన్ అలా వార్నింగ్ ఇచ్చారో లేదో చంద్రబాబు దూకుడు చూపించారు. సోషల్ మీడియాలో దారుణాలకు చెక్ పెడదాం, చట్టం తీసుకొద్దామంటూ ఇప్పుడు పవన్ మళ్లీ ఓ సూచన చేశారు. దీంతో చకచక పావులు కదులుతున్నాయి. ఇంతకీ ఏంటా చట్టం? ఆ బ్యాచ్కు ఇక చుక్కలు ఖాయమా? సోషల్ మీడియా చుట్టూ ఏపీ పాలిటిక్స్. ఏపీలో సోషల్ మీడియాపై చట్టం. పవన్ సూచనలకు అద్భుత స్పందన. అసలు ఈ చట్టమేంటి? టార్గెట్ ఎవరు? ఏపీ రాజకీయాలు మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా చుట్టే తిరుగుతున్నాయి. హద్దులు దాటి పోస్టులు చేస్తూ, బూతులతో టార్గెట్ చేస్తూ కుటుంబాలను లాగుతున్న సోషల్ మీడియా జాదులకు ఏపీ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు. ఇకటు వైసీపీకి చెందిన కొందరు నేతలను కూడా అరెస్ట్ చేశారు. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో పాటు వైసీపీ నేత పోసాని, సానుభూతి పరురాలు అయిన శ్రీరెడ్డికి కూడా నోటీసులు జారీ చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ తో పాటు హోంమంత్రి అనితపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశారు అని వీరిపై కేసులు నమోదు కాగా వీరి అరెస్టుకు దాదాపు రంగం సిద్ధమైందన్న ప్రచారం జరుగుతోంది. అయితే సోషల్ మీడియా అరాచకాలకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చేందుకు రెడీ కావడం సరికొత్త సంచలనాలకు కారణమవుతోంది. సోషల్ మీడియా దారుణాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ఫోకస్ పెట్టారు. కుటుంబ సభ్యులను లాగుతూ అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని, తన కూతుళ్లు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారంటూ కేబినెట్ మీటింగ్ సాక్షిగా పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు మొదలైన పోలీసుల వేట ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఎక్కడ ఉన్నా సరే లాగి పట్టుకొచ్చి మరీ ఊచలు లెక్కిస్తున్నారు పోలీసులు. విదేశాల్లో ఉన్నా వదిలేది లేదు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS 179 అమలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా పోస్టులపై నోటీసులు ఇవ్వడంలో తప్పేంటని, జడ్జిల్లోనూ బాధితులు ఉన్నారన్న హైకోర్టు తీర్పుతో పోలీసులు మరింత దూకుడు చూపిస్తున్నారు. అసభ్య పోస్టులు, వాటిని పోస్ట్ చేసేవాళ్ల అంతు చూసే పనిలో పడ్డారు. సోషల్ మీడియా ఆగడాలకు పూర్తిగా చెక్ పెట్టేలా డిప్యూటీ సీఎం పవన్ ఒక కీలక ప్రతిపాదనను తెర మీదకు తీసుకొచ్చారు. సోషల్ మీడియా దూకుడుకు బ్రేకులు వేసేలా కొత్తగా ఓ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించిన బిల్లును సభలో ప్రవేశపెట్టాలని సూచించారు. సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పవన్ తేల్చి చెప్పారు. హోంమంత్రిని కూడా వదలట్లేదని, మహిళ అని కూడా చూడకుండా ఆమెను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్ పూర్తిగా దుర్వినియోగం అవుతోందని, ప్రమాదకర స్థాయికి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ ప్రతిపాదించారంటే దాదాపు ఆ చట్టం వచ్చేసినట్లే అనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో బూతులు, అసభ్యకర మెసేజ్ల వ్యవహారం జనాల్లోకి చొచ్చుకెళ్లిందనే చర్చ జరుగుతోంది. సోషల్ మీడియా సాక్షిగా అభిప్రాయాలు చెప్పడం కూడా తప్ప అని ప్రశ్నించిన వాళ్లు కూడా ఆ దారుణాలు చూసి అంతు చూడాల్సిందే అంటున్నారు. ఇలాంటి పరిణామాల మధ్య పవన్ ప్రతిపాదనపై పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది. రాజకీయ వర్గాలు, సినీ ప్రముఖులు, సాంకేతిక రంగం నుంచి కూడా ఈ నిర్ణయాన్ని సమర్థిస్తున్నారు. రాజకీయాలు మాత్రమే కాదు, సినిమా, వ్యాపారం నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా బాధితులే అన్న మాటను జనాల్లోకి ఏపీ సర్కార్ సక్సెస్ఫుల్ గా తీసుకెళ్లింది. దీంతో పవన్ ప్రతిపాదించిన సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్లును తీసుకురావాల్సిందేననే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ చట్టం త్వరలోనే అమల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ ఓ అంశాన్ని లేవనెత్తడం, చంద్రబాబు యాక్షన్లోకి దిగడం, పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ తో ఈ ఇద్దరూ ఒక్కో సమస్యకు ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక పవన్ ప్రతిపాదించిన బిల్లు అమల్లోకి వస్తే సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు చేసేవారికి చుక్కలే. అరెస్టుల తర్వాత ఇప్పటికే సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ అలర్ట్ అయ్యారు. ఈ చట్టం వస్తే వేధింపుల సంస్కృతికి పూర్తిగా చెక్ పెట్టొచ్చు అన్నది ఏపీ సర్కార్ ఆలోచనగా కనిపిస్తోంది.